తప్పులు లేకుండా 10-11 భాషలు మాట్లాడేవారిని జగద్గురువులు అంటారా? రాజకీయంగా బలమైన పలుకుబడి ఉన్నవారిని జగద్గురువులు అంటారా? విఐపీలలాగా ముందు పదికారులు వెనుక పదికారుల్లో తిరిగేవారిని జగద్గురువులు అంటారా? వేదాలు శాస్త్రాలు కంఠస్థం చేసి చిలక పలుకుల్లా టకటకా చెప్పేవారిని జగద్గురువులు అంటారా? మడులు ఆచారాలు పాటిస్తూ అద్వైతాన్ని కేవలం బోధనలో మాత్రమే చెబుతూ ఆచరణలో ఎప్పుడూ ప్రదర్శించిన వారిని జగద్గురువులు అంటారా? కానే కాదు. మరి ఎవరిని జగద్గురువులు అంటారు? కనీసం ఒక్క క్షణమైన ఆత్మదర్శనం పొందిన మహనీయులను జగద్గురువులు అంటారు. ఆత్మదర్శనం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, జీవత్వం అనే ఉపాధులన్నీ లయమై జీవుడే శివుడిగా ప్రకాశించే పరమానుభూతి స్థితి. ఆ స్థితిని ప్రత్యక్షంగా అనుభవించి ఆ సత్యంలో స్థిరపడిన మహనీయులనే జగద్గురువులు అంటారు. అద్వైతాన్ని కేవలం మాటలలో కాదు, తన జీవనంలో ఆచరిస్తూ సర్వ మానవులలోనూ సర్వభూతాలలోనూ అదే పరమాత్మ ఉన్నాడని భావిస్తూ ఆ సత్యానుభూతిలో జీవించే మహనీయులనే జగద్గురువులు అంటారు. తాను వేరని ఇతరులు వేరని భేదభావాన్ని దాటి సర్వం కల్విదం బ్రహ్మ అనే అద్వైత సత్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించి ఆ అనుభూతినే జీవనంగా మార్చుకున్న వారే నిజమైన జగద్గురువులు. అలాంటి మహోన్నతమైన స్థితిలో జీవిస్తున్న మహనీయుడే నా గురువైన శ్రీ రమణానంద మహర్షి వారు. పై వేషభాషలు చూసి మోసపోకుండా లోపల ఉన్న సత్యాన్ని దర్శించడమే అసలైన జ్ఞానం. గురువు కేవలం దారి చూపించేవాడే కాదు, మనలో ఉన్న దైవత్వాన్ని మనకు పరిచయం చేసేవాడు. అలాంటి గురువు నీడలో నడవడం మన పూర్వజన్మ సుకృతం.